పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అయోధ్యలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. స్థానికంగా ప్రసిద్ధి చెందిన హనుమాన్ ఆలయ ప్రధాన అర్చకుడు తొలిసారి ఆలయ ప్రాంగణాన్ని వీడి రామాలయానికి వెళ్ళనున్నారు. ఏప్రిల్ 30న అక్షయ తృతీయ సందర్భంగా బాలరాముడిని దర్శించుకోనున్నారు. గతేడాది జనవరి 22న అయోధ్య బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే. అయోధ్యలో దాదాపు 32 ఎకరాల్లో హనుమాన్ ఆలయం విస్తరించి ఉంది. శతాబ్దాలుగా వస్తున్న ఆచారాల ప్రకారం ఆలయ అధిపతి జీవితాంతం ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వెళ్ళకూడదు. 18వ శతాబ్దంలో ఆలయ స్థాపనతో మొదలైన ఈ సాంప్రదాయం చాలా కఠినమైనదని, కోర్టుల ముందు కూడా హాజరయ్యే వీల్లేదని స్థానికులు ఓ వార్తా సంస్థకు తెలిపారు. ప్రస్తుతం ప్రధాన పూజారిగా ఉన్న 70 ఏళ్ల మహంత్ ప్రేమ్దాస్ ఎన్నడూ గుడి ప్రాంగణాన్ని వీడలేదు. ఇటీవల ఆయన రామాలయాన్ని సందర్శించాలనే కోరికను వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని నిర్వాణి అఖాడా దృష్టికి తీసుకెళ్లగా అక్కడి సభ్యులు దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఏప్రిల్ 30న అక్షయ తృతీయ రోజు ఆలయ అధిపతి ఊరేగింపుగా అయోధ్య రామాలయానికి వెళ్తారు. ఈ వేడుకలో ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు భాగమవుతాయి. ప్రధాన అర్చకుడి వెంట నాగసాధువులు, వారి శిష్యులు, భక్తులు ఉంటారు. తొలుత ఉదయం 7 గంటలకు సరయూ నది తీరానికి చేరుకొని అక్కడ పుణ్య స్నానాల అనంతరం రామాలయానికి వెళ్తారు అని అఖాడా ప్రధాన మహంత్ రామ్ కుమార్ దాస్ తెలిపారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.